హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా మధ్యలో చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుని ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మధ్యలో చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 4 చుక్కలకి ఇలా ఈ పక్క కూడా 4 చుక్కలకు కలుపుతూ ఇలా మధ్యలో డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి మళ్ళీ మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఈ చుక్కకి మధ్యలో ఇలా వేసేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుని ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. అన్ని వైపులు ఇలాగే వేసేసుకుంటాను నేను. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన చుక్కలకి మధ్యలో మిగిలాయి కదా, ఆ చుక్కలకి ఇలా రౌండ్స్ వేసేసుకుంటాను. ఇప్పుడు మధ్యలో ఒక డిజైన్ వేసుకుందామండి సింపుల్గా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అందులో మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పెన్సిల్తో నేను ఇలా డిజైన్ చేసేసుకుంటున్నానండి. మీరైతే ముగ్గు పిండితో కానీ కలర్తో కానీ చేసుకోండి, బాగుంటుంది. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కూడా మధ్యలో ఇలా ఫ్లవర్కి ఇలా పెన్సిల్తో డిజైన్ చేసేసుకుంటున్నాను. మీరు కలర్తో వేసుకునేటట్లుంటే మొత్తం ఫ్లవర్ అంతకి కలర్ వేసుకోండి, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.